ప్రయత్నం చేస్తాడు. అదొక దేశం, రాజు పరిపాలన చేస్తున్నాడు. దేశంలో ప్రజలు ఎలాగున్నాలో చూడాలని ఆయనకు తోచింది. అది నన్ను మారువేషంతో దేశము అంటే ఆయన ఉన్న అంతఃపురంలో నుండి బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళిపోయాడు. రోడ్డు అమ్మిడి వెళ్తూ ఉంటే ఒక భిక్షగాడు ఉన్నాడు. అలాగే ఇంకా కొద్దిగా వెళితే ఒక టైలర్ షాప్ పెట్టుకొని ఉన్నాడు. రాజు ఇంకా అక్కడికి వెళ్ళక మనపే ఆయన బహుశా పైన కిందాక నిలువుటంగి వేసుకున్నాడేమో. ఒక గుండి ఊడిపోయింది, బటన్ ఇది ఊడిపోయింది. రాజుతో పాటు మంత్రి ఉన్నాడు, కానీ ఇద్దరు మారువేషంలో ఉన్నారు. ప్రజలు ఎవరు గుర్తుపెట్టే అవకాశం లేదు. రాజు చెప్పినాడు, మంత్రి నా చొక్కాయి గుండె ఊడిపోయింది, గుండి బటన్ అని అంటే, సరే అటు ఇటు చూస్తే టైలర్ షాప్ కనిపించింది. టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ చొక్కా ఇచ్చేసి దీన్ని గుండి కుట్టు అన్నారు. కుడతా ఉన్నాడు. రాజు అనుకున్నాడు, కుట్టిన తర్వాత ఎంత ఇవ్వాలా? ఆ కుట్టేవాళ్ళు అనుకున్నారు, వీళ్ళు వచ్చి గుండి ఉదయాన్నే కుట్టమంటున్నారే, ఊరికే కుట్టియాలా లేకపోతే డబ్బులు ఇవ్వాలా, అడగల్లా? ఇలాగ ఆలోచించుకునేటప్పటికి మొత్తానికి పని అయిపోయింది. ఆ బటన్ గుండి గుట్టిన చొక్కా రాజుగారికి, ఆయన రాజు అంటే టైలర్కి తెలియదు. ఇప్పుడు మంత్రి అన్నాడు, ఎంత ఇవ్వాలయ్యా అని టైలర్. ఏం చెప్తారు? మనలాంటి వాళ్ళు అయితే ఇంత ఇవ్వండి అని అడుగుతారు. సాధారణంగా మంచి నమ్రత కలిగిన మోడెస్ట్ పీపుల్ ఏమంటారంటే, ఎంత మీకు తెలిసినంత ఇవ్వండి అంటారు. ఒక ఆటో దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ దాకా వెళ్ళాలయ్యారా అని అంటే, నిజంగా నమ్రత కలిగిన వాళ్ళు అయితే మీకు తెలిసినంత ఇవ్వండి సార్ అంటారు. అలా కాని వాళ్ళు అయితే ఏం చెప్తారు, డబుల్ రేటు, 100 రూపాయలు, 200, 300. అప్పుడు మన కోపం వస్తే, ఏం ఊరికి కొత్తగా వచ్చినావా అని. నేను కాదు, మీరే. ఇంకా పని మానిపోయింది, పోట్లాట జరుగుతుంది. కనుక నమ్రత కలిగిన వాడైతే మీకు తెలిసినంత ఇవ్వండి సార్ ఎంత. కనుక ఏదైనా ఒక చిన్న పనికి మనం ఎవరినన్నా సహాయం చేసుకున్నప్పుడు ఎంత ఇవ్వాలయ్యా అంటే, ఏదో మీకు తెలిసినంత ఇవ్వండి సార్. వాళ్ళు తెలిసినంత నమ్రతగా అడిగినారు కనుక ఇక్కడ కూడా నమ్రతకి ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇక్కడ 100 రూపాయల పనికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళకి వీళ్ళు సెట్ గారు, వాళ్ళకి ఖచ్చితంగా 200 అడగాల్సిందే. నేను రాజని తెలియదు, ఎంత మీకు తెలిసినంత ఇవ్వండి అని అన్నాడు. రాజు మంత్రిని అడిగాడు, ఎంత ఇస్తాము అని. 5 రూపాయలు ఇస్తే తక్కువ అవుతుంది, 500 ఇస్తే గుండి కుట్టడానికి 500 అని అనుకుంటారేమో అని వీళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు, రాజు మంత్రి. అందులో ఈ టైలర్ కూడా ఆలోచిస్తున్నాడు, ఎంత అడగాల? 5 రూపాయలు అడిగితే తక్కువ అవుతుందేమో, అలా 10 రూపాయలు అంటే ఎక్కువ అవుతుందేమో, మధ్యలో అడగాలంటే చిల్లర లేదు, ఉదయాన్నే చిల్లర ఎలాగొస్తుంది. మళ్ళీ రాజు అడిగాడు, ఎంత ఇవ్వాలయ్యా అని. ఎంతో కానీ తెలిసినంత ఇవ్వండి సార్. ఎంతో కానీ తెలిసినంత ఏంటి, చెప్తే కదా. లేదు మీకు తెలిసినంత ఇవ్వండి అని. మంత్రిని అడిగాడు, ఎంత ఇవ్వాలా అని. ఆ దినాల్లో డబ్బులు కాదు కదా, అన్ని వరహాలు అంటే బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉండేవి. ఇలాగ సంభాషణ జరిగిన తర్వాత టైలర్ చెప్పలేదు, ఇంత ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని టైలర్ చెప్పలేదు. ఇలాగ రాజు మంత్రి గారు కూడా ఎంతో కానీ తీసుకొని ఒక 100 రూపాయలు 200 ఇవ్వలేదు. అలాగ మాట్లాడి సంభాషణ అట్లే పొడిగించబడింది. ఎవరు తెగలే. బహుశా అనంతపురం జిల్లా వాళ్ళు అనుకుంటా, పవర్ఫుల్గా ఉన్నారు. అప్పుడు రాజు అన్నాడు, రాజుతో పాటు ఉన్న మంత్రి టైలర్ని అన్నాడు, సరే కొద్దిసేపు అయిపోయిన తర్వాత నీ దగ్గరికి మా మనుషులు వస్తారు, వాళ్ళు నేను ఒక స్థలానికి తీసుకుని వెళ్తారు, అక్కడ నీకు కూలి ఇస్తారా అన్న. ఈ టైలర్కి బాధ వేసింది, భయం కూడా వేసింది. బాధ ఎందుకంటే, ఈ గోడితే పోయేదాన్ని గొడ్డలు ఎందుక, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడిగింటే అయిపోయింది, ఇచ్చేవాళ్ళు లేకపోతే ఆ ఉదయాన్నే ఎందుకు లేండి సార్, పర్లేదులేండి, ఇంకోసారి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇవ్వండి అంటే అయిపోద్ది. ఏదో మనుషులు వస్తారంట, తీసుకెళ్తారంట, ఏం చేస్తారు అని అనుకున్నాడు. కానీ ఇంకేం చేయలేని పరిస్థితి. ఉదయం కావాల్సింది, ఒక 2 సైనికులు వచ్చినారు. నువ్వు టైలర్ అయ్యా అనే షాప్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడ అవును టైలర్. ఉదయం ఒక వ్యక్తి వచ్చినాడు, ఆయన చొక్కాకి బటన్ గుండి కుట్టావంట. కుట్టాను. కూలి ఇచ్చారా? లేదండి. ఏం చెప్పారు? నీ దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు, వాళ్ళు నేను తీసుకొని వస్తారు, వాళ్ళతో పాటు నువ్వు వచ్చి నీకు కూలి ఇస్తామని చెప్పారు. మేమే 2 వ్యక్తులు మాతో పాటు రా, నీకు కూలి ఇస్తామని. ఇప్పుడు ఎలా వింటారు ఊహించండి. బహుశా టైలర్ అనుకుంటాడు, మనమే ఆ స్థానంలో ఉంటే ఏమనుకుంటామంటే, ఉదయాన్నే ఊరికి కొట్టు ఓపెన్ చేశాను కదా, లేటుగా ఓపెన్ చేసింటే బాగుండేది అని అనుకోవచ్చు.
లేకపోతే ఉదయాన్నే ఏదో పని చేసాను, సరే మీరు వెళ్ళిపోండి సార్, ఇంకోసారి ఎప్పుడైనా ఈ వైపు వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పింటే బాగుండేది. ఇదేంటి, నా కొట్టు మూసేస్తే ఎవరన్నా చిన్న చిన్న గిరాకులు వస్తే కొట్టు మూసేస్తే బాగుండదు కదా ఆయన ఒకవైపు బాధ, వీళ్ళు తీసుకెళ్ళి ఏమని చేస్తారేమో అని ఒకవైపు భయం. బాధ భయంతో శాండ్విచ్ అయిపోయి, అంటే ఇరుక్కున్నాడు కనుక ఏం చేయాలో దిక్కుదోచక మొత్తానికి వాళ్ళు వెంబడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక మంచి స్థలంలో వాళ్ళని ఆపి ఒక 5 ఎకరాల పొలం చూపించి, ఈ పొలం పట్టా నీదే, ఇదిగో ఈ పట్టా నువ్వు తీసుకోవాలి. 5 ఎకరాల పొలమా? ఏం చేస్తున్నారు, జోక్స్ చేస్తున్నారా? లేదు, మీరు ఉదయం గుండి గుడితే 5 ఎకరాల పొలమా? షాక్ తిన్నాడు. అవును, ఇదిగో పట్టా తీసుకో. ఇది చూస్తే ఆయన పేరు రాసినారు, ఆయన షాప్ పేరు రాసినారు, ఆయన పేట పట్టా ఉంది. అది మంచి పొలం, అది కూడా ఏదో రాళ్ళ పొలం ఉండేది, బీడు పడేది, వంకుండేది, నాలుగు ఉండేది, నీళ్ళ వెళ్ళేది, ఇలాంటి పొలం కాదు. అదే అద్దం మాత్రం ఉండే పొలం. ఈయనకి ఆశ్చర్యపోయి అక్కడే కూలబడిపోయి ఏడవడం ఆరంభించాడు. ఏదో నన్ను మీరు చేయబోతున్నారు, అసలు ఏం జరిగింది? గుండి కొడితే ఇప్పటిదాకా నాకు 40 ఏళ్ళు, నాకంటే నాకు కాదు టైలర్కి, నేను ఇప్పటిదాకా ఇన్నేళ్ల నుండి పని చేస్తున్నాను. నాకు గుండి కొడితే ఎవరన్నా అటో ఇటో ఒక 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఇస్తారు, కానీ 5 ఎకరాల పొలం రాసి ఇవ్వలేదు. ఇది నాకు ఆశ్చర్యం. అసలు ఏం జరిగింది చెప్పండి? నన్ను బ్లాక్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా, లేకపోతే నాకు ఏదైనా చేయకూడని చేస్తున్నారా? నేను ఏదో కొట్టు మూసేసి వస్తే నాకు కొద్దిగా వ్యాపారం పోతుందని నేను అనుకొని ఇక్కడికి వస్తే, ఇక్కడ చూస్తే కళ్ళు బయర్లుగా పెట్టేట్లా 5 ఎకరాల పొలం. నా జీవితాంతం నేను కొట్టు తెరుచుకొని పనిచేసిన, ఇలాంటిది రాదే. ఏం జరిగింది? అప్పుడు ఆ సైనికులు చెప్పారు, ఉదయం నువ్వు గుండి గుట్టింది ఎవరికో తెలుసా? ఈ దేశాన్ని పరిపాలించే రాజు. షాక్ తిన్నాడు మనోడు. రాజు ఏంటి నా దగ్గరికి రావడం ఏంటి? రాజు మాదిరి లేడే, మారు వేషంలో వచ్చి. నేను గుండి కుడితే దానికి అంత ఇవ్వాలా? దానికి 5 రూపాయలు, 10 రూపాయలే కదా. అది నీ పరిధి, నీ కోరిక, నీ ఆలోచన. అయితే రాజు 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే ఆయన ఘనత ఏం కావాలి? ఆయన ప్రభావం ఏం కావాలా? ఆయన రాజరికమేం కావాలా? ఆయన స్టేటస్కి తగినట్లు ఆయన 5 ఎకరాల పొలం నీకు ఇచ్చి, 5 రూపాయలు నీ స్టేటస్, 5 ఎకరాల పొలం ఆయన స్టేటస్. కళ్ళు చెమ్మగిల్లాయి, అక్కడే కూలబడిపోయారు. మన విషయంలో కూడా దేవాస్త భౌతికమైన రాజు మారు విషయంతో పని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేయించుకున్న తర్వాత బహుమానం ఇవ్వకుండా వెళ్ళిపోడు కదా, ప్రతిఫలం ఇవ్వకుండా వెళ్ళిపోడు కదా. పరలోకపు రాజు, రాజులకు రాజు, అన్యాయము చేయని రాజు, అక్రమము చేయని రాజు, కీడు చేయని రాజు, సమస్తమును చక్కగా చేయ రాజు. పాపలమైన మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో ఒక పని చేయమని, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అని అడిగితే, ఒక చొక్కా నాకు ఇవ్వండి, ఒక పూట భోజనం పెట్టండి, లేకపోతే అక్కడ దాకా నన్ను డ్రాప్ చేయండి అని అడిగితే, ఏదో డ్రాప్ చేసిన తర్వాత ఇంకేం ఎంత ఇస్తాడులే, ఇంకేమి ఇస్తాడులే, 5 రూపాయలు, 10 రూపాయల్లోనే మనం అడుగుతాం. ఎందుకంటే మన స్థాయి అదే. ఎందుకంటే మనం అలాంటి కూలి వాళ్ళం, పని వాళ్ళం. అయితే మనం సేవ చేసింది ఎవరికి? మనలాంటి స్థాయి వ్యక్తికి కాదు. ఎవరికి మనం పనిచేసింది, ఎవరిని మనం వెతికింది, ఎవరి ఆజ్ఞలు మనం గైకొనింది, ఎవరికి మనం ప్రార్థన చేసింది? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు. ఈ రాత్రి తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా? అప్పగించుకుందామా? ఎన్నిసార్లు ఆయన మనం తప్పుగా అంచనా వేశాం. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. చిన్నదే అడిగాం, సీట్ అడిగినాం, రాలేదనుకున్నాం. ఉద్యోగం అడిగినాం, రాలేదనుకున్నాం. పెళ్లి ప్రపోజల్ అడిగినాం, కుదరలేదు అనుకున్నాం. పలానా కారు కావాలని కుదరలేదు, ఇల్లు కావాలని కుదరలేదు. చిన్నవే అడిగాం, కుదరలేదు. కానీ దేవుడు అన్నాడు, మీ విషయమైన తలంపులు ఆకాశం అంటేటట్లున్నాయి. అందుకే దేవాన్ని తలంపులు నా యెడల ఎంత ప్రియమైన. మనకిప్పుడు అర్థం కాదు. యోసేపు అమ్మబడినప్పుడు దేవుడు ఆయన ప్రధానమంత్రిగా చేస్తాడని ఎవరికి తెలుసు? రూతు బోయద పొలంలో పరిగేరుకుంటున్నప్పుడు యేసుప్రభు యొక్క వంశావళిలో వస్తుందని ఎవరికి తెలుసు? సమూయేలు దేవుని మందిరం యొక్క ద్వారాలు తీసి
ఆ ద్వారబంధనం దగ్గర కాపు కాసేటప్పుడు దానం వదులుకొని బేర్షబా దాకా కాకులు గొప్ప ప్రవక్త అవుతాడని ఎవరికి తెలుసు? ఆయన పేట 2 పుస్తకాలు వస్తాయని ఎవరికి తెలుసు? నెహెమ్యా సామాన్య మనుష్యుడిగా ఉండేటప్పుడు 52 రోజులు యెరూషలేము గోడలు కడతాడని ఎవరికి తెలుసు? దావీదు వరుసలు చేత పట్టుకొని కర్ర చేత పట్టుకొని గొర్రెలను పోషించడానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు రాజు అవుతాడు, దేవుని హృదయానుసారుడవుతాడని ఎవరికి తెలుసు? దానియేలు 17 ఏళ్ళ కుర్రవాడు షద్రక్ మేషక్ అబేద్నెగోలతో కలిసి బందీలుగా సంకెళ్ళు వేయబడి బబులోనులోకి వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రిని చేసే సంకెళ్ళివని ఎవరికి తెలుసు? పేతురు వల చేత పట్టుకొని గలిలే సముద్ర తీరాన ప్రతి రాత్రి వెళ్ళి చేపలు పట్టేటప్పుడు దిక్కులు పెక్కటెళ్ళేటట్లు యేసుప్రభు యొక్క ప్రేమను గురించిన సువార్త ప్రకటిస్తాడు, వేల కొద్ది ప్రజలను తన రక్షకుని దగ్గరికి నడిపిస్తాడని ఎవరికి తెలుసు? దార్సువాడైన సౌలు గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసిస్తున్న తర్వాత 35 సంవత్సరాలు ఆసియా దేశమంతటా కలయిదిరిగి దేవుని కొరకు అనేక సంఘాలు కట్టగలడని ఎవరికి తెలుసు? ఈ దినాన్ని నువ్వు చేస్తున్న చదువు ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎవరికి తెలుసు? నీ పరిచయం ద్వారా దేవుడు విస్తరింపజేస్తాడని ఎవరికి తెలుసు? నీ బాధ్యతల్లో దేవుడు సహాయపడతాడని ఎవరికి తెలుసు? దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుని పరిచారకులారా, దేవుని సన్నిధిలో నిలిచిండు వారులారా, దేవుని చాలాసార్లు మనం తప్పుగా అంచనా వేశాం. అందుకే ఒక బైబిల్ పండితుడు అన్నాడు, God will not tolerate if we underestimate him. దేవుని మనం తక్కువగా అంచనా వేస్తే దేవుడు సహించలేడు. ఒక మనుషుల్ని తక్కువగా అంచనా వేసిన, 1 లక్ష రూపాయలు జీతం వచ్చే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడిగేవనుకో, మీ జీతం 10,000 కదండి అని, ఎంత కోపం వస్తుంది? బాగా చదువుకున్న MSc చదువుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళామని అన్నట్టు 10th క్లాసే కదండి అంటే ఎంత కోపం వస్తుంది? చాలా ధనవంతుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మీకు ఆదాయం లేదు, ఆస్తి ఇంతే కదండి, ఎంత కోపం వస్తుంది? మహాకాశాలు పట్టుజాలని దేవుడు సమస్తాన్ని మహత్తుగల మాట చేత నిర్వహించి సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆది మొదలుకొని అంతముదా కల్ఫ ఒమేగా ఉండి తరతరములు మానవ జాతిని రాజ్యమేలుతో 6,000 సంవత్సరాలు మనుషునికి ఆయుష్ను అనుగ్రహిస్తూ రెక్కల చాట భద్రపరిచిన దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నువ్వేం చేయలేదే, ఉద్యోగం లేదే, చదివి లేదే, వాక్యమీ లేదే, పరిచర్య లేదే, సేవి లేదే, అక్కడ తీర్చబడట్లేదే, నాకు పలానా సహాయం చేయలేదే అంటే, అయ్యో ఎంత పడిపోయాం, ఎంత పాడైపోయాం, ఎంత దేవుని సన్నిధిలోనికి వెళ్ళాం. దేవుడు మనల్ని ఎంత దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయాం. దేవుడు మనల్ని అతిథులుగా చేయాలని ఆహ్వానించినాడు. యెహోవా నీ గుడారములు అతిథిగా నుండదగిన వాడు. ఆయన ఇచ్చిన భాగ్యాలన్నీ మనం నెల రాశాం, కాల రాశాం, అవకాశాలన్నీ నష్టపరుచుకున్నాం. ఆయన దుఃఖపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు నేను నీ దగ్గర ఉండాలని కోరుతున్నా, నీ శిలువ దగ్గరికి వస్తున్నా, నీ రక్తం చేత నన్ను కడుగు, నన్ను సమకూర్చు. అసలు నా తాయెత్తు కొలిదే నేను అడుగుతున్నా, నా సామర్థ్యం కొలిదే నేను అడుగుతున్నా, కానీ నీ సామర్థ్యము నా జీవితాంతం ఆలోచించినా నాకు అర్థం కాదు. నీ మార్గాల గమ్యము అవి సముద్రగాధములో ఉన్నాయి. నీ తలంపులు, నీ హృదయము, నీ ఆలోచనలు నేను ఏమని గ్రహించగలను? మట్టి పురుగును, దుమ్మును, ధూళిని, ఒక్క వైరస్కు భయపడిపోయి 6 నెలలు లోపల కూర్చున్నాను. నాలాంటి బలహీనుడు ఇంకెవరున్నారు? దృష్టి సూర్యుడి లోపల కూర్చోలేడు, చంద్రుల లోపల కూర్చోలేడు, నక్షత్రాల లోపల కూర్చోలేదు, గాలి లోపల కూర్చోలేదు, భూమి మీద ఏ జంతువు కూర్చోలేదు, ఒక్క మనుషుడు తప్ప. దిస్ ఈస్ ద ఎంప్టీనెస్ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క శూన్యత. దిస్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్. దిస్ ఈస్ ద వల్నరబిలిటీ ఆఫ్ మ్యాన్. మనుషుని యొక్క బలహీనత ఇది. దేవుడు కలగజేసిన రమ్యమైన సృష్టిలో మనుషుడు ఎంతటి వాడు. ఈ రాత్రి తిరిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చి సమకూర్చబడటానికి ఇష్టపడదా? ప్రభా, నేను నిన్ను హృదయపూర్వకంగా వెతకలేదు, హృదయపూర్వకంగా నీ పని చేయలేదు, హృదయపూర్వకంగా నీ ఆజ్ఞ కైకొనలేదు, హృదయపూర్వకంగా నీ వివేచన తెలుసు, హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. నన్ను క్షమించు, నన్ను క్షమించు, తిరిగి సమకూర్చు. హృదయపూర్వకమైన అతిథి వల్లే నేను నీ గుడారములో నివసించాలని కోరుతాను. ఎక్కడికి వెళతాం? ఎక్కడ నివసిస్తాం? ఎక్కడ నివాస యోగ్యం ఎక్కడ లేదే, నీవే మా నివాసం. అందుకే కీర్తనకారుడు రాశారు, దేవా తరతరములో మా నివాస స్థలము నీవే. రాత్రి దేవుని జనము అసలు దగ్గరకు వచ్చి తిరిగి ఆయనకి సమర్పించుకున్నాను కాక. యెహోవా నీ గుడారముల అతిథిగా నుండి తగిన వాడేవాడు.
చాలు.